Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Okay, in this video we are going to discuss about characteristics of rate constant. Previous video lo rate law, rate equation gurinchi discuss chesam. ఇక్కడ మనం రేట్ కాన్స్టెంట్ గురించి మాట్లాడదాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆర్ 12th క్లాస్ కెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ అనే చాప్టర్లో వస్తుంది. ఓకేనా? ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్. ఈ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని ఆబ్జెక్టివ్లో కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. సో ఫస్ట్ మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. చూద్దాం. ఇప్పుడు రేట్ కాన్స్టెంట్ అంటే ఏం చెప్పాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రియాక్షన్ తీసుకుందాం. ఏ మోల్స్ క్యాపిటల్ ఏ, బి మోల్స్ క్యాపిటల్ బి రియాక్ట్ అయిపోతే వి గెట్ ప్రోడక్ట్స్. ఇప్పుడు రేట్ ఈక్వేషన్ ఎలా రాస్తాం? రేట్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ కాన్స్టెంట్ ఇంటూ యాక్టివ్ మాస్ ఏ, యాక్టివ్ మాస్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ యాక్టివ్ మాస్ ఆఫ్ బి పవర్ వై అని రేట్ లా లేదా రేట్ ఈక్వేషన్ రాస్తాం. ఇక్కడ కేని ఏమన్నాం? రేట్ కాన్స్టెంట్ అన్నాం. దీని క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకేనా? సరే చూద్దాం. కే ఈజ్ ఏ మెజర్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఏం చెప్పాం డెఫినేషన్ రేట్ కాన్స్టెంట్కి? రేట్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ రేట్. రేట్ కాన్స్టెంట్ అనేది రేట్కి ఈక్వల్, అంటే స్పీడ్ ఆఫ్ రియాక్షన్కి ఈక్వల్. ఎప్పుడు? వెన్ ఆల్ ద రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ యూనిటీ, అంటే 1గా తీసుకుంటే అని చెప్పాం. అంటే రేట్ కాన్స్టెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది? రేట్కి ఈక్వల్ అవుతుంది. రియాక్టెంట్ల కాన్సన్ట్రేషన్ 1 అయినప్పుడు. అంటే ఏంటి? రేట్ కాన్స్టెంట్ అనేది రియాక్షన్ యొక్క రేటుకు మెజర్మెంటే. అదే చెప్తున్నాడు. కే ఈజ్ నథింగ్ బట్ రేట్ కాన్స్టెంట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఎలా? ఇఫ్ కే వాల్యూ ఇంక్రీజెస్, గ్రేటర్ ద కే greater the rate, lesser the k, lesser the rate. So greater the k, I mean rate constant value, greater the rate. Rate constant ఎక్కువగా వాల్యూ ఎక్కువగా ఉంటే రేట్ ఎక్కువగా ఉన్నట్టు. సిమిలర్లీ అండ్ lesser the value of k, లెస్సర్ ద రేట్ లేదా లోయర్ ద రేట్ అంటాం. లోయర్ ద రేట్, రియాక్షన్ స్లో జరుగుతుంది అని. అంటే కే వాల్యూ రియాక్షన్ రేట్ ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా, అంటే రేట్ ఎంత ఉంది అనేది మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. నథింగ్ బట్ ఇట్స్ ఎ మెజర్మెంట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఏ రియాక్షన్. గ్రేటర్ ద రేట్ కాన్స్టెంట్ వాల్యూ, గ్రేటర్ ద రేట్. లెస్సర్ ద రేట్ కాన్స్టెంట్ వాల్యూ, లోయర్ ద రేట్ అంటాం. ఇది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కే వాల్యూ అంటే రేట్ కాన్స్టెంట్ వాల్యూ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్. రియాక్షన్లో ఎలాంటి రియాక్టెంట్లు ఇన్వాల్వ్ అవుతున్నాయనే దానిపైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఇన్వాల్వ్ అవుతున్న అన్ని రియాక్టెంట్ల నేచర్ సేమ్ కాదు కదా. అక్కడ ఇన్వాల్వ్ అవుతున్న రియాక్టెంట్ల బాండ్ ఎనర్జీస్ వేరే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా ప్రీవియస్ వీడియోస్లో మనం చూసిన రియాక్షన్లో హైడ్రోజన్ అయోడైడ్ డిసోసియేట్ అయిపోయి హైడ్రోజన్ గ్యాస్ ఐడిన్ గ్యాస్ ఇస్తుంది. తర్వాత సల్ఫ్యూరైల్ క్లోరైడ్ డిసోసియేట్ అయిపోయి సల్ఫర్ డయాక్సైడ్ క్లోరిన్ ఇస్తుంది. ఇక్కడున్న బాండ్స్ సేమ్ ఉన్నాయో లేదో? సేమ్ ఉంటాయా? పోనీ ఎనర్జీ ఆఫ్ ఇక్కడ బాండ్స్ సేమ్ ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి అలాగే ఇంకొక రియాక్షన్ క్లోరోఫామ్ క్లోరిన్తో రియాక్ట్ అయిపోతే కార్బన్ టెట్రాక్లోరైడ్ ప్లస్ HCl వస్తుంది. ఈ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయినటువంటి బాండ్స్, వాటి బాండ్ ఎనర్జీ, మాలిక్యులర్ స్ట్రక్చర్లు అన్నీ సేమ్ ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి బాండ్ ఎనర్జీస్, మాలిక్యులర్ స్ట్రక్చర్స్ మారుతున్నప్పుడు రేట్ కాన్స్టెంట్ కూడా మారుతుంది. అందుకే రేట్ కాన్స్టెంట్ వాల్యూ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకేనా? ఎందుకంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ హ్యావ్ డిఫరెంట్ ఇంట్రెన్సిక్ ప్రాపర్టీస్. నథింగ్ బట్ బాండ్ స్ట్రెంత్, మాలిక్యులర్ స్ట్రక్చర్ లాంటివి. అండ్ ఆల్సో యాక్టివేషన్ ఎనర్జీ, టెంపరేచర్ కూడా అఫెక్ట్ ద రేట్. యాక్టివేషన్ ఎనర్జీ ప్రోడక్ట్గా మారాలి అంటే రియాక్టెంట్ల ఎనర్జీని, వాటి యొక్క ఎనర్జీని మనం థ్రెషోల్డ్ ఎనర్జీకి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్లాలంటే ఎంత యాక్టివేషన్ ఎనర్జీ ఇవ్వాలి? కొన్ని చోట్ల ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని చోట్ల తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే టెంపరేచరు, ఇవి కూడా రేట్ కాన్స్టెంట్ వాల్యూని అఫెక్ట్ చేస్తాయి. ఓకే, సరే, స్పీడ్ని అఫెక్ట్ చేస్తాయి అంటే రేట్ కాన్స్టెంట్ కూడా
వీటిపైన డిపెండ్ అవుతుంది అని. సరే, ద వాల్యూ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ కే డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. రియాక్టెంట్లు ఎంత కాన్సన్ట్రేషన్లో తీసుకున్నావు, ఎక్కువ తీసుకుంటున్నావా తక్కువ తీసుకుంటున్నావా దానిపైన డిపెండ్ కావు. ఎందుకంటే కే ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ ఫ్యాక్టర్, ఈజ్ ఏ ఓకేనా ప్రపోర్షనాలిటీ ఫ్యాక్టర్. ఎందుకు ప్రపోర్షనాలిటీ ఫ్యాక్టర్ అంటాం? రేట్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ ఏంటి, రేట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ పవర్ ఎన్. ఓకేనా, అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పెంచావనుకోను, ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకున్నావు అనుకో, రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో రేట్ రియాక్టెంట్ల కాన్సన్ట్రేషన్ ఎంత తీసుకుంటే రేట్ అంత పెరుగుతుంది. అప్పుడు రేషియో ఏమవుతుంది, కాన్స్టెంట్. తక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం అనుకో, రేట్ తక్కువ ఉంటుంది, కాన్స్టెంట్. సో ఇట్స్ ఎ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. కాన్సన్ట్రేషన్ పెరిగితే రేటు పెరుగుతుంది, రేషియో కాన్స్టెంట్ వస్తుంది. కాన్సన్ట్రేషన్ తగ్గితే రేటు తగ్గుతుంది. అదే కదా ఫస్ట్ పాయింట్ చెప్పా. కాబట్టి కే వాల్యూ, సో కే ఈజ్ ఎ ప్రపోర్షనాలిటీ ఫ్యాక్టర్ సో దట్ ఇట్ డజంట్ అఫెక్ట్ ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. అది బట్ డజంట్ డిపెండ్స్. నెక్స్ట్, వాల్యూ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ ఫర్ ఎ పర్టికులర్ రియాక్షన్ చేంజెస్ విత్ టైం. సార్ చేంజెస్ విత్ టెంపరేచర్. టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. అర్థమవుతుందా? అంటే టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. ఇది మనకు ఎలా తెలుస్తుందంటే ఆర్హీనియస్ ఈక్వేషన్, మనకు ఆర్హీనియస్ ఒక ఈక్వేషన్లో దాని గురించి టెంపరేచర్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత క్లాస్లో ఒకసారి వస్తుంది, చూద్దాం. టెంపరేచర్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తాం. ద యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఓకేనా, రియాక్షన్ యొక్క రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ అనేవి ఆర్డర్ పైన డిపెండ్ అవుతాయంట. ఇది ఎలా చూడు, రేట్ కాన్స్టెంట్కి యూనిట్స్ ఏం చెప్పింటాం, కే ఈజ్ ఈక్వల్స్ టు మోల్స్ పవర్ 1 - n లీటర్ పవర్ n-1 సెకండ్ ఇన్వర్స్ అని చెప్పింటాం రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్. ఇక్కడ ఎన్ ఎవరని చెప్పాం, నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. అంటే ఈ ఎన్ వాల్యూ మారుతుంది అనుకో, జీరో ఆర్డర్ అయితే ఏమవుతుంది, ఇది జీరో ఇది జీరో. జీరో ఆర్డర్కి రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ ఏమొస్తాయి, మోల్ ఎన్ జీరో అయిపోతాయి, లీటర్ సెకండ్ ఇన్వర్స్ వస్తుంది. ఓకేనా, మోల్ లీటర్ పవర్ -1 సెకండ్ ఇన్వర్స్. అదే నీకు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ తీసుకున్నావు అనుకో, ఎన్ వాల్యూ 1, ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటే ఏమవుతుంది, రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ ఇక్కడ ఎన్ 1 అయితే మోల్ పవర్ 1 - 1 0, 1 - 1 0 అంటే సెకండ్ ఇన్వర్స్. అంటే రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ మారుతున్నాయి లేదా ఆర్డర్ మారితే. కాబట్టి రేట్ కాన్స్టెంట్ డిపెండ్స్ ఆన్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఓకేనా, ఇవి నేను characteristics of rate constant. Hope you understand. Keep watching for more videos. Thank you.